తపోకాల ధ్యానాంశములు. 24వ రోజు. రోగుల ఆదరణ, స్వస్థతనిచ్చే దేవుడు. సువార్తా వాక్యం. ఆయన మన బలహీనతలను తనపై వేసుకొనెను, మన రోగములను తానే భరించెను. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 17వ వచనము. ఆత్మీయ సందేశం. యేసుప్రభు కేవలం ఆత్మను రక్షించేవాడు మాత్రమే కాదు, శరీరాలను స్వస్థపరిచే వైద్యుడు కూడా. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగింది. అనారోగ్యం మనల్ని శారీరకంగానే కాక మానసికంగా కూడా కృంగదీస్తుంది. అటువంటి సమయంలో సిలువలో క్రీస్తు పడిన శ్రమలను ధ్యానిస్తే మనకు నూతన బలం లభిస్తుంది. దేవుని శక్తికి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రార్థన. యెహోవా రాఫా, స్వస్థపరచు దేవా, ఈరోజు అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాం. శస్త్రచికిత్సలకు సిద్ధమవుతున్న వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మీ హస్తాన్ని తోడుగా ఉంచండి. వారి నొప్పిని, వేదనను మీ శిలువ శ్రమల ద్వారా ఏకం చేయండి. వైద్యులకు మీ జ్ఞానాన్ని ఇచ్చి వారి ద్వారా మీ అద్భుత కార్యాలను జరిగించండి. వ్యాధిగ్రస్తుల అభ్యంగనం ద్వారా వారికి ఆత్మీయ బలాన్ని అనుగ్రహించండి. వారి హృదయాల్లో ఉన్న భయాన్ని తొలగించి నీ దివ్యమైన ధైర్యం మరియు శాంతితో వారిని నింపండి. సంపూర్ణ ఆరోగ్యంతో వారు మిమ్మల్ని స్తుతించినట్లు దీవించండి. ఆమేన్. స్వస్థతనిచ్చే దేవుడవు నీవే, రోగుల పాలిట ఆదరణ నీవే. గాయపడిన హృదయాలను బాగు చేయు వైద్యుడవు నీవే. కన్నీరు తుడిచే కరుణామయుడా, మమ్ము కౌగిలించుకునే ఓదార్పుదాత. స్వస్థతనిచ్చే దేవుడవు నీవే, రోగుల పాలిట ఆదరణ నీవే. కుష్ఠురోగిని ముట్టి శుద్ధి చేసినావయ్యా, పక్షవాతము గలవానిని లేపి నడిపించినావయ్యా. కుష్ఠురోగిని ముట్టి శుద్ధి చేసినావయ్యా, పక్షవాతము గలవానిని లేపి నడిపించినావయ్యా. నీ మాటతోనే అద్భుతం జరుగును, నీ స్పర్శతోనే మరణం పారిపోవును. స్వస్థతనిచ్చే దేవుడవు నీవే, రోగుల పాలిట ఆదరణ నీవే. శరీర బలహీనతలో ఆత్మ కృషించిన వేళలో నీ వాక్యమే మాకు జీవౌషధమవ్వాలి. శరీర బలహీనతలో ఆత్మ కృషించిన వేళలో నీ వాక్యమే మాకు జీవౌషధమవ్వాలి.
విశ్వాసముతో నిన్ను మేము వేడుకోగా పూర్ణ ఆరోగ్యముతో మమ్ము నింపవయ్యా. యెహోవా రాఫా, స్వస్థపరచు దేవా, నీ రెక్కల నీడలో మాకు ఆశ్రయం. Experience spiritual growth with the Jeevadhara app and test your faith with the Bible Quiz app. Available now.